హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. చూడండి, యుఎస్లోని కొంచెం మా గార్డెన్ చూడండి. మేము యుఎస్లో ఉంటున్నాము. చూడండి మా గార్డెన్. ఇగో కాకరపాదుకి కాయలు వచ్చినాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇగో చిక్కుడు, తులసి. ఈ మధ్య కొంచెం మాకు మనవలు ఉన్నారండి, బిజీ అయిపోయి అంత క్లీన్ చేయలేకపోయాను ఇంకాను, అందుకని వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. చూడండి మా గార్డెన్ కరివేపాకుది. ఇది కెమేలియాస్ అంటారు. ఇవి కెమేలియాస్ అంటే గులాబీ పువ్వులా ఉంటాయి, వింటర్లో పోస్తాయండి. ఇక్కడ వింటర్లో చాలా మొక్కలు పోతాయి, కానీ ఈ మొక్క మటుకు వింటర్లోనే పూస్తుంది. బాగుంటాయి గులాబీ పూలు, దేవుడికి పూజకి పనిచేస్తాయి. ఇది పొట్ల. గార్డెన్ ఇంట్రెస్ట్ అంతా మా వారికి ఎక్కువ ఉంటుందండి. నేను పూల మొక్కలు ఎక్కువ పెంచుతాను, ఆయన ఈ మొక్కలన్నీ కాయగూరలు అన్నీ నేను పెంచుతాను అనమాట. ఇది వంగ, మన ఇండియా నుంచి తెచ్చాము విత్తనాలు. వైట్ వంకాయలు, ఇక్కడ తెల్ల వంకాయలు మంచిగా దొరకవండి, అందుకని మేము ఇండియా నుంచి తీసుకొచ్చాము కొన్ని సీడ్స్. చూసారా పొట్లకాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. ఆనప చూడండి, ఆనప పొట్ల. ఇది నేతి బీర అండి. ఇది బాగుందా? ఇంకా చెయ్యాలి, మాకు టైం సరిపోవట్లేదు, ఆయన జాబ్కి వెళ్ళిపోతారు. ఇవేమో లాంగ్ బీన్స్, చూసారా లాంగ్ బీన్స్ ఇవి. ఇది సొరకాయ, బెండ. విత్తనాలకు ఉంచేసామండి చాలా వరకు. ఇవి విత్తనాలకు ఉంచాము. ఇవి ఇది సెంటుమల్లి అండి, పువ్వులు పూసేసాయి, మళ్ళీ చిగుళ్ళు కట్ చేసేస్తే పువ్వులు పూసిన బాగాలని మళ్ళీ చిగురు కొత్తగా చిగురు పెట్టింది. ఇంకా మునగ. ఇది కరివేపాకు చూసారా. ఇది మేము కంపోస్ట్ బిన్ అండి, కంపోస్ట్ చేసుకోవడానికని ఇలాంటివి తెప్పించుకున్నాము. ఇందులోనే కాయగూరల తుక్కులు ఇంట్లోనే ఇందులో వేసేసి మూత పెట్టేస్తే కంపోస్ట్ అయిపోతుందండి. 1 నెల 2 నెలల కల్లా అది తీసిపెట్టి మొక్కలకు వేసుకుంటూ ఉంటాము. ఎక్కువ ఆర్గానిక్ చేస్తుంటాము అన్నీ, ఎక్కువ పెస్టిసైడ్లు ఏమి వాడము, కెమికల్స్ వాడము. తోటకూర, పచ్చిమిర్చి లాస్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా వచ్చినాయండి, ఈ సంవత్సరం బాగా రాలేదు ఇంకాను. మళ్ళీ విత్తనాలు వేసాను. చూడాలి, బెండలు కొన్ని ఉంచేస్తాం విత్తనాలు, కానీ ఇవి ముదిరిపోయి. కరివేపాకు చూడండి, కనకాంబరం. ఇది సీడ్స్ తీసుకుందామంటే సీడ్స్ మీకు రావట్లేదు, హైబ్రిడ్ వల్ల అనుకుంటా. మీకు ఏమైనా తెలిసి చెప్పండి, దీని సీడ్స్ ఎలా సేవ్ చేసుకోవాలో అని. ఇంకా బంతి మొక్కల మధ్యన పెట్టాము, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ బంతి పెడితే ఎవరు చెప్పారు బగ్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి అనేసి. ఇది ముద్ద మళ్ళీ లాంటిది. కొన్ని పూలు పూసాయండి, ఈరోజు దేవుడికి పెట్టేస్తాను. ఇది చామంతి. మా కోడళ్ళ బర్త్డేకి ఎవరో గిఫ్ట్ ఇస్తే చెట్టు అలా పెడితే అలా వచ్చిందండి. ఇది చిన్న ప్లాంట్ గిఫ్ట్ ఇచ్చారు, అది అలా చేశాను. ఇవి కూడా మళ్ళీ ఇవన్నీ చిగుళ్ళన్నీ గిల్లేస్తే మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వస్తున్నాయండి. పువ్వులు అయిపోయాక కట్ చేసేసాను. ఇది ఎల్లో మందార. ఇది మళ్ళీ ఇది రెడ్ మందార. ఇది సన్నజాజి పువ్వుల్లో ఉన్నాయని నేను తీసుకొచ్చి చేశానండి, ఇంకా సన్నజాజి పువ్వులు దొరకవు కదా అన్నట్టు. ఇది మనీ ప్లాంట్ చిన్నది. ఇవన్నీ మా గార్డెన్ చూసారా. ఫ్రంట్ సైడ్ అంతా ఇక ఫెన్సింగ్ వేసుకున్నాము. ఇలాగా ఫ్రంట్ సైడ్ అంతా ఇలాగా ఉంటాయి ప్లాంట్స్. సన్ రైజ్. ఇది ఈ పువ్వులు ఇలా ఉన్నాయండి. ఇది చెట్టు నిండా పూలు వస్తాయి, ఇప్పుడు లేవు, ఉన్నప్పుడు మళ్ళీ తీసి చూపిస్తాను. ఇవి దళియా పూలు అండి, కానీ చామంతి పూలులా ఉన్నాయి చూసారా. చాలా వచ్చాయి, వచ్చినవన్నీ కట్ ఇలా వస్తున్నప్పుడు తీసేస్తుంటే మళ్ళీ కొత్త పూలు వస్తాయని తీసి మొక్కలోనే వేసేస్తానండి, ఎందుకంటే మళ్ళీ వాటికి కంపోస్ట్లో అయిపోతుంది అన్నట్టు. మెట్ట తామర, బంతి,
అలోవెరా, ఇది కూడా మళ్ళీనండి గులాబీలు. ఫ్రంట్లో ఇది బాగుంటుంది. ఇవన్నీ వింటర్లో అన్నీ పోతాయండి, మళ్ళీ వింటర్లో పోతాయి అనేసి ఆ ప్లాంట్స్ మటుకు వింటర్లో కూడా గ్రీన్గానే ఉంటాయి. అందుకని ఆ ప్లాంట్స్ తీయట్లేదు, ఆ ప్లాంట్స్ అన్నమాట. ఇప్పుడు గులాబీ, ముద్ద గులాబీ అంటారు కదా, గుత్తు గులాబీ అని, ఇట్లా వస్తే పువ్వులు బాగుంటుందని ఇక్కడ వేసుకున్నాను. ఇది వింటర్లో ఎప్పుడైనా ఇలాగే ఉంటాయండి గ్రీన్గాను. వింటర్లో అన్ని మొక్కలు పోతాయి కానీ ఇవి మటు గ్రీన్గా ఉంటాయని ఇవి తీయట్లేదు, బాగుంటాయి అనేసి. అది అక్కడ మందారం ఉంది, అది దానిమ్మకాయలు బాగానే కాసేయండి. కట్ చేసేస్తాను, నేను తీసేస్తాను అనమాట. ఇది దానిమ్మ, ఇదండి. చాలా రోజులైన తర్వాత ఫస్ట్ వీడియో గార్డెన్తో పెడదామని గార్డెన్ తీసి చూపిస్తున్నాను మీకు. నేను ఇలాగే ఛానల్లో పెట్టేస్తాను, నాకు ఎడిటింగ్ అది రాదు. ఎడిటింగ్ చేస్తే మళ్ళీ నాకు కష్టమవుతుంది అనేసి ఎలా ఉన్నో అలాగే పెట్టేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.